మహాత్మా జ్యోతిబా పూలే దేశానికి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన ఘనత పూలేకే దక్కుతుందన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే సేవలను స్మరించుకుంటూ 199వ జయంతి సందర్భంగా స్థానిక ఏవి అప్పారావు రోడ్ గాంధీపురం జంక్షన్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి ఎల్ఐసి ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్డీఎం సాహుతో పాటు మార్కెటింగ్ మేనేజర్ వెంకటరత్నం, ఓబీసీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకుడు ఎస్ గన్నయ్య, స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆనాడే పోరాటాలు చేసిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరారు. పూలే జయంతి నాడు సెలవుగా ప్రకటించాలని, బీసీ కుల గణన నిర్వహించి 27% రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏఎస్ఆర్జే మాథ్యూస్, ఎం కోదండరాం, ఈశ్వర్రావు, ఓబీసీ నాయకులు రమేష్ బాబు, సూర్యనారాయణ, సురేష్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మనం ఆ మహనీయుని యొక్క ఆశయాలు, ఆ మహనీయుడు ఈ జాతికి చూపినటువంటి ఒక బాట, ఈ జాతి అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ కుల వివక్ష, అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడు మాత్రమే ఈ దేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు, ఈ జాతి ఒక అభివృద్ధి పథంలో నడుస్తుంది అని ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చూపినటువంటి ఒక మార్గదర్శనికత కూడా మనం అందరం కూడా చదువుతూ దానిని ఆచరణలో పెట్టేటటువంటి దిశగా మనందరం కూడా నడవాలి. నేను ఆల్ ఇండియా ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ, అలాగే పూర్వ జనరల్ సెక్రటరీ రాజమండ్రి డివిజన్. మేము ఒకటే రాజమండ్రి డివిజన్లో పూలే విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 25 సంవత్సరాలుగా తొలుత గార్లాండ్ మా ఎస్టీఎం కథ వేయించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇదే కార్యక్రమం ఇంకా పునరుద్ధరిస్తాం. అలాగే పూలే గారు 1827 సంవత్సరంలో పుట్టి 1890 సంవత్సరంలో మరణించే వరకు ఆయన జీవితం అంతా కూడా భారతదేశ ప్రజల కోసం సామాజిక అసమానతల రూపుమాటంలో కానీ సంఘ సంస్కర్తగా ఆయన 1848 నాటికే పాఠశాలలు స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించడం, అలాగే వితంతువులకు వివాహాలు చేయడం, అలాగే రైతు చేతుల కొరడ అనేది రైతుల కోసం చేయడం, అలాగే ముంబైలో కార్మికుల కోసం కార్మిక చట్టాలను తీసుకురావడం. ఇలా ఎవరైతే నారాయణ ఖండేవాళ్ళని కార్మిక నాయకుడిగా గుర్తించబడుతున్నారో ఆయన కూడా ఆయన శిష్యుడే. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చిన సంఘ సంస్కర్త పూలే గారిని స్మరించుకోవడం అనేది మా పూర్వజన సుకృతం.